ఉత్తర భారతంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కుంటపోత వాన పడింది. రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని ఐటీఓ, రింగ్ రోడ్, నజాఫ్గఢ్ సహా పలు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఢిల్లీలో రాత్రి నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా పలు ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు ఇటు మనకు నోయిడా, తర్వాత గజియాబాద్, ఫరీదాబాద్ ఈ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంత ప్రజలని కూడా కొంత సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కూడా ప్రభుత్వము దీని కొరకు 2 రోజుల క్రితంగా కూడా చాలా కీలక సమావేశాలు కూడా ఒకవైపు నిర్వహించింది. దాదాపు ఉక్కపోతతో ఇటు వేడిగాలతో అల్లాడినటువంటి ఉత్తర భారతము ఒక్కసారిగా కూడా రాత్రి నుంచి తేలికపాటి వర్షాలు కూడా ఇక్కడ కురవడంతో చాలా ప్రజలు కొంత అంటే ప్రస్తుతం ఉండేటటువంటి వాతావరణంలో మార్పులు అనుకోవచ్చు. కొంత ప్రజలు ఇప్పుడు ఉండేటటువంటి అంటే పరిస్థితుల్లో వాతావరణం మార్పుల వలన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కానీ ఉక్కపోతతో అల్లాడినటువంటి ప్రజలకు మాత్రము కొంత ఇది అంటే ఏదైతే వాతావరణంలో మార్పులతోటి వర్షాలు పడడంతో కొంత తేలికపాటి వర్షాలతో కొంత ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే అంటే నోయిడా అనుకోవచ్చు. నోయిడాలో ఇటు కీలకంగా కొన్ని ప్రాంతాలు దాదాపు మనకు సెక్టర్ 50 అంటే సెక్టర్ 50 తర్వాత ఇటు నోయిడా ఫిలిం సిటీ ఈ ప్రాంతాలంతా కూడా కొంత అంటే లోతట్టు ప్రాంతాల్లో అక్కడ ఉండేటటువంటి అంత కొంత నీట మునిగినటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 33 గంటల్లో 115 మిల్లీమీటర్ల వర్షపాతం ఇటు గూర్గావ్ ఈ ప్రాంతాల్లో కూర్చున్నట్లు కూడా వాతావరణ శాఖ కూడా ఐఎండీ కీలకంగా కూడా ప్రకటించింది. దాదాపు ఈ ప్రాంతాలు అంటే ఉత్తర భారతదేశం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడము, తర్వాత అంతేకాకుండా నిన్న ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా చాలా కీలకంగా కూడా అంటే ఉత్తరాది రాష్ట్రాలు అటు దక్షిణాన కూడా రాష్ట్రాలతో కూడా వర్షంతో దాదాపు 4-5 రోజుల నుంచి కూడా భారీ నష్టం కూడా సంభవించినటువంటిది ఒకవైపు. మహారాష్ట్ర, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ తర్వాత ఇటు ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడినటువంటిది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దాదాపు ప్రత్యేకంగా కూడా సమీక్షలు కూడా నిర్వహిస్తున్నటువంటిది. కానీ ఉత్తర భారతదేశంలో వర్షాల ప్రభావంతో రానున్నటువంటి అంటే దాదాపు 13వ తేదీ వరకు కూడా కొంత తేలికపాటి వర్షాలు ఉండవచ్చు అన్నటువంటిది కూడా ఇటు భారత వాతావరణ శాఖ కూడా ప్రకటించినటువంటిది. దాదాపు ఇటు మనకు చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఇటు ఉత్తర అంటే యూపీ ఈ ప్రాంతాలంతా కూడా వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. 13వ తేదీ వరకు అంటే జూలై 13వ తేదీ వరకు కూడా వర్షాలు కొనసాగేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ ప్రకటించినటువంటిది. దాదాపు 9 అంటే ఈ రోజు రేపు కొంత రాజస్థాన్, ఇటు హర్యానా, ఇటు ఢిల్లీ ఈ ప్రాంతాలంతా కూడా కొంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంది అన్నటువంటిది వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ కళ.